మురళీ నాయక్ అతని వయసు కేవలం 22 ఏళ్లే. తల్లిదండ్రులిద్దరు కూలీలే. ముంబైకి వలస వెళ్లి అక్కడే కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే మురళీ నాయక్ మాత్రం తన అమ్మమ్మ దగ్గర పెరిగాడు. మురళీ డిగ్రీ పూర్తి చేస్తూనే ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లిదండ్రులు అతన్ని సైన్యంలో చేరకుండా వారించే ప్రయత్నం చేసినప్పటికీ దేశం కోసం పనిచేయాలనే సంకల్పంతో ఇండియన్ ఆర్మీపై పెంచుకున్న ప్రేమతో మురళీ తన తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకుండా ఆర్మీలో చేరాడు. అలా 2022లో ఆర్మీలో చేరిన మురళీ మహారాష్ట్రలో శిక్షణ పొంది మొదట అస్సాం సరిహద్దులో విధులు నిర్వర్తించాడు. ఇటీవలనే మురళీకి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకు బదిలీ అయ్యింది. తల్లిదండ్రులతో ముందు రోజు రాత్రి ఫోన్లో మాట్లాడిన మురళీ, అంతా బాగానే ఉంది, నా గురించి బాధపడకండి, దేశం కోసం ప్రాణమైనా ఇస్తాను, మీరంతా గర్వపడేలా చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మురళీ చెప్పినట్టుగానే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరుగుతున్న పోరాటంలో దేశాన్ని కాపాడే ప్రయత్నంలో శత్రువుల బుల్లెట్లకు అడ్డుగా నిలబడి తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఇక కొడుకు మరణించడన్న వార్త వినగానే తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. మురళీ వీరమరణంపై సీఎం చంద్రబాబు సైతం స్పందించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాడైనా సరే దేశం మొత్తం అతనికి కన్నీళ్ల వీడ్కోలు పలికింది. ఇప్పుడు యావత్ భారతదేశం గర్వంగా ఆయనకు సెల్యూట్ చేస్తోంది. ఇక మనం కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం.